గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 24 ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రపంచ కుబేరుల జాబితా. అయితే ఇది మనకి ఏంటి అంటే ఫోర్బ్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఫోర్బ్స్ కంపెనీ. సో ఫోర్బ్స్ అనేది ఆ జాబితాలో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక ధనవంతుల జాబితాను రిలీజ్ చేస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి అమెరికాలో 813 మంది బిలియనీర్స్ ఉన్నారనమాట. చైనాలో 406 మంది ఉన్నారు. ఇండియాలో 200 మంది బిలియనీర్లు ఉన్నారు. సో మనకి ఏంటంటే ఇండియా అనేది 3వ స్థానంలో ఉందన్నమాట. ఓకేనా. అట్లాగే గత ఏడాదితో పోలిస్తే ఇండియాలో 31 మంది బిలియనీర్లుగా మారారనమాట. అంటే 31 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. భారతీయ బిలియనీర్స్ సంపద ఎంత అంటే మొత్తం ఈ 200 మంది ఉన్నారు కదా, వీళ్ళ సంపద ఎంత అంటే $954 బిలియన్. అందులో ఓన్లీ ముఖేష్ అంబానీదే $116 బిలియన్ అనమాట. ఓకేనా. అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సో సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మనకి సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే 2023లో వివిధ దేశాలు ఉత్పత్తి అయినటువంటి మొత్తం విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది అన్ని దేశాలు ఎంతెంత విద్యుత్తును ఉత్పత్తి చేశాయనేది. ఓకేనా. ఇది ఎంబర్ అనే సంస్థ నివేదికను విడుదల చేసిందనమాట. దాని ఎనర్జీ ఇన్స్టిట్యూట్ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2024 అంటే వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలలో సో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసింది, ఏ ఆధారంగా ఉత్పత్తి చేసింది అంటే శిలాజేంద్రాల ద్వారా ఎంత ఉత్పత్తి చేసింది, న్యూక్లియర్ ద్వారా ఎంత, పునరుత్పాదక వనరుల ద్వారా ఎంత అనేది రిలీజ్ చేసిందనమాట ఇండెక్స్. అయితే అందులో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన ఇండియా గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా ఏంటి అంటే 78 శిలాజేంద్రాల ద్వారా 78 యూనిట్స్ యొక్క శిలాజేంద్రాల ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసిందన్నమాట. నెక్స్ట్ 2.45 వచ్చేసి న్యూక్లియర్ పవర్, 20 వచ్చేసి పునరుత్పాదక వనరుల ద్వారా. ఓకే. అంటే ఇది పర్సెంటేజ్ వైజ్ 78% ఏమో శిలాజేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తుంది, 2.45% న్యూక్లియర్ ద్వారా, 20% వచ్చేసి పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఓకేనా. అట్లాగే మిగతా అన్ని దేశాలు జపాన్ ఎంత, సో జపాన్ శిలాజేంద్రాల ద్వారా 69%, న్యూక్లియర్ 7.6, పునరుత్పాదక 24, చైనా 65 శిలాజేంద్రాలు, 4.6 వచ్చేసి న్యూక్లియర్, 31 వచ్చేసి పునరుత్పాదక. అట్లాగే రష్యా 64, 18, ఆస్ట్రేలియా 64, 0, 36, అమెరికా 59, 18, 23, UK 40, 14, 46, బ్రెజిల్ 9.3, 2.03, 89, ఫ్రాన్స్ 8.4, 65, 26, స్వీడన్ 1.75, 29, 69, నార్వే 1.46, 0 and 99. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ఇండియాది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా శిలాజేంద్రాల ద్వారా ఎంత ఉత్పత్తి చేస్తుంది, న్యూక్లియర్ ద్వారా ఎంత ఉత్పత్తి చేస్తుంది, పునరుత్పాదక. అట్లాగే ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలంటే పునరుత్పాదక వనరుల ద్వారా. అయితే పునరుత్పాదక వనరుల ద్వారా అత్యధికంగా ఉత్పత్తి చేసేది ఏంటి, నార్వే అనమాట ఫస్ట్ ప్లేస్ లో. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే బ్రెజిల్. ఓకేనా. సో థర్డ్ వచ్చేసి ఏంటి అంటే స్వీడన్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి యూకే, ఫిఫ్త్ వచ్చేసి ఆస్ట్రేలియా. మరి అతి లీస్ట్ లో ఏది ఉత్పత్తి చేస్తుంది అని అంటే రష్యా అనమాట పునరుత్పాదక వనరుల ద్వారా. అట్లాగే న్యూక్లియర్, ఈ న్యూక్లియర్ లో కూడా హైయెస్ట్ ఏంటి, ఫ్రాన్స్ న్యూక్లియర్ లో హైయెస్ట్ ఉంది. నెక్స్ట్ స్వీడన్ సెకండ్ ప్లేస్, అమెరికా థర్డ్ ప్లేస్. ఓకేనా. అమెరికా అండ్ రష్యా కలిపి థర్డ్ ప్లేస్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి యూకే. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఏంటి అంటే జపాన్ అనమాట. అట్లా సో అంటే ఇండివిజువల్ గా కూడా ఏ దేశం ఏ శిలాజేంద్రాల ద్వారా ఎంత, న్యూక్లియర్ ద్వారా ఎంత, పునరుత్పాదక వనరుల ద్వారా ఎంత అనేది హైయెస్ట్ లోయెస్ట్ గుర్తుపెట్టుకుంటే సో మనకి ఎగ్జామ్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేదంటే అసెండింగ్ డిసెండింగ్ అడిగినప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. అది సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి విజ్ఞాన్ వైభవ్. ఓకేనా. సో ఈ విజ్ఞాన్ వైభవ్ అనేది తొలిసారిగా నిర్వహించనున్నారనమాట హైదరాబాద్ లో. ఎప్పుడు అంటే 28 ఫిబ్రవరి. ఎందుకు అదే రోజు అంటే ఆ రోజు మనకి నేషనల్ సైన్స్ డే అనమాట. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ వైభవ్ అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లో. సో ఎందుకంటే యువతరాన్ని సైన్స్ వైపు ఆకర్షించడం కోసం అంటే రీసెర్చ్ సైన్స్ రంగంలో యువతను ప్రోత్సహించడం కోసం నిర్వహించనున్నారు. మరి ఎవరు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ DRDO ఇవి రెండు కలిపి ప్రారంభించనున్నారనమాట. అయితే ఈ గచ్చిబౌలి స్టేడియంలో రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించనున్నారు. ఓకేనా. సో అది థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్, ఇది ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ. సో మనకి ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, నిన్న సండే జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో అతను ఏంటి అంటే స్పెషల్ గా తెలంగాణ టీచర్ ని ప్రశంసించారనమాట. ఎందుకు అంటే తెలంగాణ టీచర్ అయినటువంటి తొడిశం కైలాష్ అనే అతను గిరిజన భాషను పరిరక్షించడంలో సో అతను చాలా గిరిజన భాషను సంరక్షించడంలో అతను చాలా కృషి చేస్తున్నాడు అనమాట తొడిశం కైలాష్ అనే అతను. అందుకని చెప్పేసి అతన్ని ప్రశంసించడం జరిగింది. అయితే ఇతనికి ఏంటంటే డిజిటల్ సంగీతంపై ఆసక్తి ఉందన్నమాట. మరి డిజిటల్ సంగీతాన్ని వాడడం వల్ల యూజెస్ ఏంటి అంటే గిరిజన భాషల్ని కాపాడడం కోసం ఇది దోహదపడుతుంది. ఓకేనా. అంటే ఒకవేళ మనకి భాషలు అంతరించిపోయినా సంగీతం ద్వారా కూడా వాటిని మనం ప్రొలాంగ్ చేయవచ్చు, అంటే ఆ గిరిజన భాషలు మనం సంరక్షించవచ్చు అనమాట. ఓకేనా. ఇతను ఏంటి అంటే AI సాధనాల సహాయంతో కొలామీ భాషలో ఒక పాటను కంపోజ్ చేయడం ద్వారా ఆయన అద్భుతాలు సృష్టించారనమాట. అట్లాగే మిగతా భాషల్లో కూడా ఇతను పాటలు పాడాలని చెప్పేసి పాటలు పాడడానికి ఏఐని ఉపయోగిస్తున్నాడని కూడా మోడీ చెప్పారనమాట. ప్రస్తుతం మాత్రం కొలామీ భాషలో ఒక పాటను కంపోజ్ చేయడం ద్వారా ఆయన అద్భుతాలు సృష్టించారు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేషనల్ సైన్స్ డే గురించి కూడా డిస్కస్ చేశారు. అయితే నేషనల్ సైన్స్ డే అనేటువంటి ఫిబ్రవరి 28న ఒక్కరోజు సైంటిస్ట్ గా మారాలి అని చెప్పేసి పిల్లలకి యువతకి పిలుపునిచ్చారనమాట. ఓకేనా. సో ఒక్కరోజు సైంటిస్ట్ గా మారి సో వాళ్ళకి వీలున్నప్పుడుగా సైన్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ల్యాబ్స్, ఓకేనా, నెక్స్ట్ సైన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి మ్యూజియంస్ అవన్నీ సందర్శించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఒబేసిటీ గురించి కూడా మాట్లాడారనమాట. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. సో మన ఇండియాలో ప్రతి 8 మందిలో ఒకరికి ఒబేసిటీతో బాధపడుతున్నారని, అది కొన్ని ఇయర్స్ నుంచి అది రెట్టింపు అవుతుందని, మెయిన్ గా పిల్లల్లో అయితే 4 రెట్లు ఎక్కువగా పెరిగింది అని చెప్పేసి కూడా అన్నారనమాట. సో దీన్ని తగ్గించడానికి ఆయిల్ వినియోగంలో 10% ఆయిల్ వినియోగాన్ని తగ్గించాలని కూడా సూచించడం జరిగింది. ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేటువంటి March 8న, సో ఉమెన్స్ డే కదా March 8న, ఆ రోజున ఏంటి అంటే వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి మహిళలు ఉంటారు కదా, ఆ మహిళలకి నరేంద్ర మోడీ యొక్క సోషల్ అకౌంట్స్ అనేది అప్పగించనున్నారనమాట. అయితే అతని పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఆ మహిళలకు అందజేసి ఆ సోషల్ మీడియాలో అంటే ఆ మహిళలు ఏ రంగాల్లో వాళ్ళ యొక్క సక్సెస్ ని రీచ్ అయ్యారు, ఓకేనా, వాళ్ళ సక్సెస్ జర్నీ అనేది ఆ అకౌంట్స్ ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం ఆ సోషల్ మీడియా అకౌంట్ లో అప్పగిస్తానని కూడా చెప్పారనమాట. ఓకేనా. అది నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాయంటే యూపీలో 5 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో 3.5 లక్షలు ఉన్నాయన్నమాట. మన తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పరంగా 6th స్థానంలో ఉందన్నమాట. ఓకేనా. అది ఫిఫ్త్. నెక్స్ట్ 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రభుత్వ స్కూల్స్ లో AI విద్య. ఓకేనా. అంటే తెలంగాణలో
గవర్నమెంట్ స్కూల్లో ఏ విద్యని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించనున్నారు ఈ రోజున ఫిబ్రవరి 24న. ఎవరికి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ చదివే పిల్లలకి. సో దేశవ్యాప్తంగా 6 జిల్లాలు 36 స్కూళ్లలో స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఓకేనా. సో 36 స్కూళ్లలో అంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓకేనా, రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాలు 36 స్కూళ్లలో స్టార్ట్ చేస్తున్నారన్నమాట. అయితే ప్రాథమిక స్థాయిలో వాళ్ళకి కనీస అభ్యర్థన సామర్థ్యాలు అంటే ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ కోసం అనమాట. ఈ 6 జిల్లాలు ఏంటి అంటే తెలంగాణలో మెదక్, భద్రాద్రి, ఖమ్మం, నారాయణపేట్, మేడ్చల్, భూపాలపల్లి ఈ 6 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 6 స్కూల్స్ లో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ రోజు ప్రారంభించనున్నారు. ఇక్కడ సో నోట్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాదు. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా. ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ ద్వారా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.